చూడండి, ప్రతి బూత్ దగ్గర మా క్యాండిడేట్ వెళ్ళినప్పుడు ప్రతి బూత్ దగ్గర దొంగ ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఫేసులు మ్యాచ్ కావు, వాళ్ళు కానే కాదు. ఆ ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. అవి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు వాళ్ళు. ఎక్కడికక్కడ మా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కానీ మా కార్యకర్తలకు మించి సిటీ మొత్తం నుంచి ఇవాళ తెలంగాణ మొత్తం నుంచి రౌడీ షీటర్లని రౌడీలని ఇక్కడ దింపి వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. ఇదే విషయం మేము కనుక్కొని ఇక్కడ లోపల కొంతమంది సుమారు 1000 నుంచి 1500 మందిని ఇక్కడ పెట్టిరు. వాళ్ళు పెట్టిన సంగతి మాకు తెలుసుకొని మేము వస్తే ఇలా మేము అడుగుతున్నందుకు మా మీద దాడులు చేసిరు. వాళ్ళ తన కత్తులు ఉన్నాయి, చిన్న చిన్న కత్తులు ఉన్నాయి వాళ్ళ జేబులల్లో. వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు ఇక్కడ మీరు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మేము ఉంటాం బరాబర్, మీరెవరు, మాకు ఫంక్షన్ హాల్ది పర్మిషన్ ఉందని అంటున్నారు. అంటే దొంగ ఓట్లు వేసుకోనికి పర్మిషన్ ఉందా? సిఓ గారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. దీంట్లో ఎంటైర్ ఇప్పుడు ఏదైతే ఈ 2 గంటల్లో జరిగిన పోలింగ్ ఉంది కదా, అదంతా బోగస్ ఓటింగే జరిగింది. ఖచ్చితంగా ఇది బాగా అవినీతి చేస్తున్నారు వీళ్ళు.